హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సదర్లాండ్ కంపెనీ వారు అసోసియేట్ భాగంలో భారీగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో మనం ఎలా అప్లై చేసుకోవాలి జాబ్కి, అలాగే ఈ జాబ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు పెట్టే ప్రతి వీడియో కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ముందుగా మనం జాబ్ వివరాలు అయితే తెలుసుకుందాం. అలాగే మనం ఇప్పుడు కంపెనీ పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. కంపెనీ పేరు వచ్చేసి సదర్లాండ్, అలాగే జాబ్లో వచ్చేసి అసోసియేట్. ఈ జాబ్కి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ. అలాగే ఈ జాబ్కి శాలరీ వచ్చేసి నెలకు 30,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి చెన్నై. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ జాబ్ రోల్లో ఏం పని చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కస్టమర్స్కి ఏమైనా క్వరీస్ ఉంటే కాల్ లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి వాళ్ళ క్వశ్చన్స్ని క్లారిఫై చేయాలి. అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ అనేది కనుక్కోవాలి. డేటా ఎంట్రీ వంటివి చేయాలి. ప్రాసెసింగ్ సంబంధించిన గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. మీరు వాయిస్ ప్రాసెస్లో జాయిన్ అయితే ఫోన్ కాల్స్ ఎక్కువగా ఉంటాయి. నాన్ వాయిస్ అయితే టైపింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు శాలరీ కోసం తెలుసుకుందాం. ఈ పోస్ట్కి ఈ కంపెనీ వాళ్ళు సంవత్సరానికి 3,50,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే నెలకి సుమారు 30,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీ వర్క్ని బట్టి శాలరీ పెరుగుతుంది. అలాగే బోనస్, ఇన్సూరెన్స్ వంటివి కూడా లభిస్తాయి. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ జాబ్కి వర్క్ షిఫ్ట్స్ అయితే తెలుసుకుందాం. రొటేషనల్ షిఫ్ట్స్ నార్మల్గా ఉంటాయి. అలాగే నైట్ షిఫ్ట్కి అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాజెక్టులో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏంటో మనం తెలుసుకుందాం. మంచిగా ఇంగ్లీష్ మాట్లాడాలి. అలాగే కస్టమర్స్ని హ్యాండిల్ చేసేలా ఉండాలి. ఏమైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసేలా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి టీం వర్క్ మాత్రం చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో వచ్చేసి టైపింగ్ చాలా స్పీడ్గా ఉండాలి. ఇవన్నీ స్కిల్స్లో భాగం అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. తర్వాత హెచ్ఆర్తో వీడియో కాల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ మీరు సెలెక్ట్ అయిన తర్వాత లాస్ట్లో మీకు ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనం ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఈ బ్లాగ్ అంతా చదువుకున్న తర్వాత మీరు ఎలా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అఫీషియల్ అప్లై లింక్ అని కనిపిస్తుంది కదా. ఈ అఫీషియల్ లింక్ పైన మీరు క్లిక్ చేయాలి. అఫీషియల్ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు అసోసియేట్ సదర్లాండ్ కంపెనీ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అసోసియేట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మీరు కంపెనీ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఈ జాబ్ కోసం ఈ కంపెనీ వాళ్ళు ఫుల్గా డేటా అనేది రాయడం జరిగింది. ఇది మీరు ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లై నవ్ అనే బటన్ కనిపించింది కదా. ఈ అప్లై నవ్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు డాష్ బోర్డు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డాష్ బోర్డు అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్గా వచ్చేసి ఇక్కడ మీ లింక్డ్ఇన్ అయినా ప్రొఫైల్ ఉంటే ఇక్కడ మీరు ఆ ప్రొఫైల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ని యాడ్ చేయండి. ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. అలాగే మీ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ ప్రాపర్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫోన్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనే బటన్ ఉంది కదా. ఈ ఎక్స్పీరియన్స్ బటన్ మీద అయితే ఇక్కడ యాడ్ అని చూపిస్తుంది కదా. ఈ యాడ్ మీద అయితే క్లిక్ చేయాలి. మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. మీకు ఎక్స్పీరియన్స్ యాడ్ లేకపోతే ఈ స్టెప్ని ఇలా వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ యాడ్ చేయండి. ఎడ్యుకేషన్ బటన్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. మేజర్, డిగ్రీ, స్కూల్ లొకేషన్, మీ కాలేజ్ డిస్క్రిప్షన్, ఇలాగా మీరు ప్రతిదీ కూడా ఎంటర్ చేసి మీరు పాస్ అవుట్, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, ఇది కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేసి సేవ్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అవి ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. మీ ఫేస్బుక్ పేజ్ అయినా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇలాంటివి కూడా మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు రెజ్యూమ్ అనే బటన్ కనిపిస్తుంది కదా. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు నార్మల్ రెజ్యూమ్ కాకుండా ATS రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు 10 MB మాత్రమే ఉండాలి. ఇక్కడ మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు హైరింగ్ సంబంధించిన టీం వాళ్ళకి మీకు సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఏదో ఒకటి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఇవి జాగ్రత్తగా చూసుకొని మీరు ఫిల్ చేసి ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇంకా సమ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అవి కూడా మీరు ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బ్లూ టిక్ అనేది ఉంది కదా, ఈ టిక్ మార్క్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఒకసారి రౌండ్ చేస్తున్నాం చూడండి. ఈ బ్లూ టిక్ని అయితే మీరు ఎనేబుల్ చేసుకొని ఇక్కడ పక్కన సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, ఈ సబ్మిట్ అనే బటన్ అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. మీరు ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత 1 or 2 వీక్స్లో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని జాబ్ డెస్క్ కోసం ఫాలో